హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. ఇక సమ్మర్ వచ్చేసింది కదా. ఈ మండే ఎండల్లో ఇంట్లో వాళ్ళకి హెల్దీ అండ్ టేస్టీగా చల్లచల్లగా ఫ్రూట్ సలాడ్ని చేసి ఇవ్వండి. చాలా రిలాక్స్ అవుతారు. మంచి క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ ఇష్టపడని పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ మరి తింటారు. అలాగే ఫాస్టింగ్ టైంలో ఇలా చేసిన సలాడ్ని తీసుకోవడం వలన నీరసాన్ని తగ్గించి మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. మరి మీరు కూడా ఫ్రూట్ కస్టర్డ్ని టేస్టీ అండ్ క్రీమీగా చేయాలంటే ఈ వీడియోని తప్పకుండా చూసి ఇంట్లో ట్రై చేయండి. కన్ఫర్మ్గా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. ఇక లేట్ లేకుండా ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ ఒక బౌల్లోకి 1/2 లీటర్ చిక్కటి పాలని తీసుకోండి. ఇప్పుడు ఇందులో నుండి కొన్ని పాలను అంటే ఒక పావు కప్పు పాలను ఇంకో చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలని వేడి చేయండి. కాసేపటికి పాలు చక్కగా వేడైపోయి ఇలా పైనకి పొంగు వస్తుంది. ఈ పాలని ఒకసారి బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు చిన్న ఫ్లేమ్లో మరగనివ్వండి. ఇప్పుడు మనం ఈ పాలు మరిగేలోగా ముందుగా మనం తీసుకున్న పాలల్లోకి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేయండి. ఈ పౌడర్ పాలల్లోకి మంచిగా కలిసిపోయేలాగా అంటే ఉండలుండలు లేకుండా కలుపుకోండి. ఒకవేళ మీకు ఇంట్లో కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకుంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కలుపుకొని కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసుకుని మరో పక్కన పాలు మంచిగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన కస్టర్డ్ మిల్క్ని వేసుకొని బాగా కలుపుకోండి. కాస్త ఫాస్ట్గానే కలుపుకోవాలి, లేదంటే కస్టర్డ్ పౌడర్ దగ్గరికి అయిపోయి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా పాలని ఒకసారి కలిపాక ఇందులోకి రుచికి సరిపడా షుగర్ని వేసుకోండి. ఇక్కడ నేను 4 స్పూన్స్ షుగర్ని తీసుకున్నాను. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ బాగా ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారనివ్వండి. ఇది ఇలా చల్లారేలోపు మనం ఇందులోకి ఇంకో పక్కన ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న గ్రేప్స్ కొంచెం పొడవుగా ఉన్నాయని 2-3 ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఇందులోకి యాపిల్ ముక్కలని బనానాలని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు యాపిల్ని కట్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ యాపిల్కున్న పీల్ మొత్తంని కూడా తీసేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ బనానాని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిపోయిన కస్టర్డ్ని తీసుకొని ఇందులోకి తరిగిన ఫ్రూట్స్ని వేయండి. ఒక పావు కప్పు గ్రీన్ గ్రేప్స్ ముక్కలని, పావు కప్పు యాపిల్ ముక్కలని, అలాగే పావు కప్పు కివి ముక్కలని తీసుకోండి. అలాగే ఇందులోకి 1 ఫుల్ బనానా పీసెస్ ఇంకా పావు కప్పు దానిమ్మ గింజలని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలపండి. ఇక్కడ నేను చూపెట్టిన ఫ్రూట్స్తోనే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్ లేదా మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకొని చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఇక్కడ డ్రై నట్స్ని కూడా యూజ్ చేయడం లేదు. మీరు కావాలనుకుంటే ఇందులోకి కాజు, బాదం, కిస్మిస్ ఇంకా పంకిన్ సీడ్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసామంటే మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. సో ఈ ఫ్రూట్ సలాడ్ని వెంటనే కాకుండా కాస్త చల్లగా చేసుకొని తింటే బాగుంటుంది. ఒకవేళ మీరు కూల్ వద్దనుకుంటే ఇలా నార్మల్గా అయినా తినొచ్చు. కానీ బయట ఎండవేడికి చల్లగా తినడమే ఇష్టపడతారు కాబట్టి 1 గంట సేపు ఫ్రీజర్లో పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చల్లగా ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా చల్లబడాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 to 30 మినిట్స్ పెడితే సరిపోతుంది. 1 గంట తర్వాత చూడండి ఎంత బాగుందో కదా. సో ఇలా చేసిన ఫ్రూట్ సలాడ్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే. మీరు ఇందులోకి ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. సో సింపుల్ ప్రాసెస్లో హెల్దీగా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారుగా. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.